ఫస్ట్ అయితే బాణలు అయితే పెట్టి స్టవ్ అంటించుకొని ఆ తర్వాత అది వేడెగిన తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనమైతే అందులోకి ఏమేమి యాడ్ చేయాలో ఇప్పుడు చూడండి. సో కొంచెం వచ్చేసి ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకొని మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకోవాలి. అవన్నీ వేసుకొని మనమైతే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ అయితే ఇప్పుడు మనం దాంట్లోకి అయితే వేయాలి. సో మనకి ఎప్పుడైతే ఆ చిట్ అంటుంది కదా అవి వచ్చిన వెంటనే మనమైతే ఈ కరివేపాకు ఇవన్నీ అయితే మనం వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ అయితే వేసేసుకొని ఇలాగైతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనకి ఇది చాలా రెడ్గా అయిన తర్వాత మనమైతే ఈ టమాటా అయితే అందులోకి అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలాగైతే కలుపుకోవాలి. సో ఈరోజు మీ ఇంట్లో ఏమేమి చేసుకుంటున్నారు, ఎలా జరుపుకుంటున్నారు సండేని? సో కింద అయితే కామెంట్లో చెప్పండి ఏమేమి చేస్తున్నారు, లంచ్ ఏం చేసుకుంటున్నారు, స్పెషల్స్ ఏంటి, అండ్ ఏ సినిమాకి వెళ్తున్నారు, ఇవన్నీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గైస్ ఇప్పుడైతే అవి వేడైతే అయిపోయాయి. ఇప్పుడైతే అవి అయితే ఇట్లా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. సో గైస్ ఇప్పుడైతే మనము ఆలు, ఇంకా ఆనియన్, మళ్ళీ కాలీఫ్లవర్ ఇవన్నీ అయితే సీమొంకాయ ఇవన్నీ అయితే అందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాం చూడండి. సో కాలీఫ్లవర్ చూడండి ఇక్కడ ఉంది, దాంట్లోకే సీమొంకాయ కూడా. ఈ రెండింటిని మేమైతే వేడి నీళ్ళలో వేసాము. సో ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోవడానికి అంతా మనము పురుగులు ఇంకా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ పురుగులు అయితే ఉంటాయి. సో అవన్నీ పోవాలంటే మీరు కూడా వేడి నీళ్ళు తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసి దాన్ని అయితే దాంట్లోకి అయితే వేసుకోండి. మీకు చాలా క్లీన్గా అయిపోయి మనకైతే వెజిటేబుల్స్ బాగుంటాయి. ఆ తర్వాత మనమైతే చేసుకోవచ్చు వంట. సో చూస్తున్నారు కదా